ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్పై వేటుకు రంగం సిద్దమైందా అంటే అవునంటున్నాయి టీడీపీ వర్గాలు. పలు వివాదాలకు కారణమైన ఎమ్మెల్యే కోలికపూడి కాసేపట్లో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఈ నెల 11వ తేదీన కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళపై ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు ఎందుకు కారణమైంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేను పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. కాగా కమిటీ ముందు హాజరై ఎస్టీ మహిళ వ్యవహారంలో వివరణ ఇవ్వనున్నారు ఎమ్మెల్యే కోలికపూడి. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, సందీప్, ఈ రోజు ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ అయితే మాత్రం విచారణకు హాజరయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నెల 11వ తేదీన తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురంలో జరిగిన ఒక వివాదంలో ఎస్టీ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళను కూడా తిరువూరు ఎమ్మెల్యే దాడి చేశాడు. దాంతో కూడా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో తను కూడా ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. దీంతో కూడా హాస్పిటల్ పాలే కూడా చాలా వివాదాలకి దారితీస్తుంది. దీంతో కూడా ఏదైతే ఎస్టీ మహిళ కానివచ్చు ఆ సంబంధించినటువంటి మహిళా వాళ్ళందరూ కూడా ఆ తిరువూరు ఎమ్మెల్యేపై చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. దీంతో కూడా టీడీపీ హైకమాండ్ అయితే మాత్రం ఈ ఘటనపై అయితే మాత్రం చాలా సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా నేడు ఉదయం 11 గంటలకు కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ ముందు కూడా విచారణకు హాజరు కావాలి. ఆ రోజు ఘటన జరిగిన దానిపై కూడా మొత్తం ఏదైతే విచారణకి హాజరై దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా అయితే మాత్రం టీడీపీ హైకమాండ్ అయితే ఆదేశించింది. దీంతో చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటి నుంచి కూడా తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస ప్రతి ఒక్క దాంట్లో కూడా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. ఏదైతే ఈ గడిచిన ఆ 7 నెలల్లో కూడా 7 వివాదాలుగా దారి తీసినట్లు తెలుస్తుంది. దీంతో కూడా ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే శైలి ఏదైతే ఉందో దాంతో కూడా ఇటు టీడీపీ పార్టీ కానివచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కేడర్ కూడా చాలా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంది. కూడా పార్టీ కూడా పెద్ద ఇబ్బందికి గురి చేసే విధంగా ఉందని చెప్పేసి అయితే మాత్రం అయితే తిరువూరు టీడీపీ కేడర్ కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసినట్లయితే ఒక వ్యవహారంలో కూడా ఏదైతే తిరువూరు టీడీపీ మొత్తం కూడా వెళ్ళి చంద్రబాబు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం మరో విధంగా అప్పుడు కూడా చంద్రబాబు పలు సార్లు పిలిపించి వీళ్ళైతే మాత్రం ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే ఉన్నటువంటి కోలికపూడి శ్రీనివాసన్ కూడా పలు సార్లు చంద్రబాబు పిలిపించి కూడా దీని ఇట్లా ఉండాలని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటైపు తిరువూరు ఏదైతే కోలికపూడి శ్రీనివాసు వ్యవహార శైలి అయితే మాత్రం ఎప్పటికీ మారిన తీరుతో కూడా నిన్న జరిగిన ఘటన ఏదైతే 11వ తేదీ జరిగినటువంటి ఘటన జరిగిన సందర్భంలో ఏదైతే ఉందో దాంతో కూడా అప్పుడు కొన్ని వ్యవహారాల్లో కూడా తీరా ఇబ్బందులు అయితే గురి చేశాయి. దీంతో కూడా ఈ రోజైతే మాత్రం ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి అయితే మాత్రం హైకమాండ్ ఆదేశించింది. దీంతో కూడా ఈ ఓవరాల్ గా చూసినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీంతో కూడా మనం ఇప్పుడు ఈ రోజు కోలికపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణ ఏదైతే ఉందో ఆ వివరణ ఆధారంగా చూసుకొని కూడా టీడీపీ హైకమాండ్ తనని వేటు వేసేందుకైతే మాత్రం చాలా వాటికి రంగం సిద్ధమైందని అయితే మాత్రం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ 7 నెలల్లో ఈ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఒక ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఇటు హైకమాండ్ తో పాటు చంద్రబాబు కూడా తెప్పించుకున్న సందర్భం అవుతుంది. దీంతో కూడా ఆ తిరువూరు పట్టణంలో ఈ కోలికపూడి శ్రీనివాస్ అయితే మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. దీంతో కూడా పార్టీపై కూడా వ్యతిరేకతగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా దీంతో కూడా ఇటేపు ఇతన్ని వేటు వేస్తేనే తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి అయితే మాత్రం ఇప్పటికే హైకమాండ్ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చిన సందర్భం అయితే ఉంది. దీంతో కూడా ఈ రోజు ఆ విచారణలో ఏం చెప్తారనేది చూసి దాని తర్వాత కూడా ఇటేపు టీడీపీ క్రమశిక్షణ కమిటీతో పాటు టీడీపీ చంద్రబాబు కూడా దివస్ పర్యటనలో వచ్చిన తర్వాత కూడా పూర్తిగా అయితే మాత్రం ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోే విధంగా ఉంటాయని చెప్పేసి అయితే మాత్రం మన సమాచారం తెలుస్తుంది. దీంతో కూడా మాక్సిమం అయితే మాత్రం 90% కూడా ఆ టీడీపీ సభ్యులు కానివచ్చు టీడీపీ లీడర్లు అందరూ కూడా వేటు వేయాలని చెప్పేసి అయితే మాత్రం ఒక నివేదిక కూడా సమర్పించినట్లయితే మాత్రం మనకు తెలుస్తుంది. దీంతో కూడా ఈ రోజు ఈ విచారణ అనంతరం కూడా ఈ దివిస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మనకి ఇతనికైతే మాత్రం ఈ వేటు పడే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మనకి తెలుస్తుంది. సందీప్, అంటే దీనిపై కోలికపూడి అనుచరులు ఏమంటున్నారు యశ్వంత్? కోలికపూడి శ్రీనివాస్ అయితే మాత్రం దీనిపై మాత్రం తన సానుకూలంగా చెప్తున్నా. అక్కడ పరిస్థితిని ఉద్దేశించి నేను వ్యవహరించాను తప్ప ఎక్కడా కూడా నాకు ఎలాంటి ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదు. నేను కూడా ఒక దళితుడిదై ఉండి ఒక దళిత మహిళ మీద నేను ఎలా దాడి చేస్తాను అంటూ కూడా ఇటు కోలికపూడి కూడా విచారణిచ్చే సందర్భాలు అయితే చూసుకుంటున్నారు. కానీ అక్కడ జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా జరగలేదు. కానీ ఇది ఒక కావాలని చెప్పేసి తిరువూరు కొంతమంది టీడీపీ నాయకులు నా మీద ఇలాంటి విష ప్రయోగాలు చేస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం ఇటు కోలికపూడి కూడా
విచారణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మాత్రం కానీ గత 7 నెలల జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఇటు ఓవరాల్ గా టీడీపీ పార్టీకి ఇబ్బంది గురి చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం ఇటు ఓవరాల్ గా అవబడుతుంది. కానీ కొలకపూడి శ్రీనివాస్ మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులకు లొంగజాగకుండా ఎలాంటి తప్పులు చేయకుండానే ముందుకు వెళ్తున్నాను, ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చేసే విధంగానే ముందుకు వెళ్తానని చెప్పేసి అయితే మాత్రం కొలకపూడి శ్రీనివాస్ చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఘటన అయితే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పేసి అయితే మాత్రం ఇటు టీడీపీ పార్టీకి కూడా ఇబ్బంది తెచ్చి పెడుతుందని చెప్పేసి అయితే మాత్రం ఇటువైపు సంబంధించింది. దీంతో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏదైతే ఇటు క్రమశిక్షణ కమిటీకి ఇటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే సమర్పించిందో అదేవిధంగా ఈ రోజు శ్రీనివాస్ ఎమ్మెల్యే శ్రీనివాసరావు చెప్పే విచారణ దాన్ని బట్టి కూడా ఈ వేటు పడే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది సందీప్. అంటే ఆ దళిత మహిళ డిమాండ్ ఏంటి యశ్వంత్, అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఈ ఏదైతే మహిళ ఎస్టీ మహిళ ఏదైతే ఉన్నారో దాంట్లో కూడా ఎమ్మెల్యే కావాలని చెప్పేసి మా మీద దౌర్జన్యంగా దాడి దిగాడు, మా కుటుంబ సభ్యులను కూడా బెదిరించాడు, ఆ బెదిరించి తన ఆస్తును కూడా లాక్కొని తన అనుచరులకి ఇచ్చే ప్రయత్నం చేశాడని చెప్పేసి మాత్రం వీళ్ళైతే చెప్తున్నారు. దీనిపై కూడా నాకు ఉన్నతంగా న్యాయం కావాలి, తనకి శిక్ష పడాలని చెప్పేసి మాత్రం ఇటు ఎస్టీ మహిళ కానివచ్చు కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న సందర్భం అయితే ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే మాత్రం ఆ రోజు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇటు వాళ్ళ భర్తలను దాడి చేయడం కానివచ్చు, అదేవిధంగా మహిళ కూడా ఆత్మహత్య చేసిన ప్రయత్నం అయితే ఉంది. పురుగుల మందు తాగి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసి ఒక కొన్ని రోజులు కూడా హాస్పిటల్లో కూడా చికిత్స పొందిన సందర్భం అవుతుంది. దీంతో కూడా ఇటు ఈ మహిళ కానివచ్చు ఆ ఎస్టీ మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా కొలకపూడి శ్రీనివాస్ పై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే అయితే మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఈ కంప్లైంట్ ఏదైతే మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సీఎం దృష్టికి వెళ్ళాయి, అదేవిధంగా ఇటు కమిటీ క్రమశిక్షణ కమిటీ దృష్టికి కూడా వెళ్ళిన సందర్భం అవుతుంది. దీంతో కూడా వీళ్ళు ఏదైతే న్యాయమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే వీళ్ళు ఎస్టీ మహిళలు కానివచ్చు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాని పరంగానే ముందుకెళ్లే ఆలోచనలు అయితే మాత్రం ఇటు సర్కారు కూడా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇటు ఈ క్రమశిక్షణ కమిటీ కూడా వాళ్ళకి సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లు తీర్చేందుకు అయితే కూడా ముందుకెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు సందీప్ మనం. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.